తెలివైన వాళ్ళు కూడా ఫేక్ న్యూస్కి ఎందుకు బలవుతారు? ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక ప్రొఫెసర్ వాళ్ళు కూడా ఫేక్ న్యూస్ని నిజమని నమ్మితే మనకు సాధారణంగా ఒక అపోహ ఉంటుంది, తెలివైన వాళ్ళు ఎప్పుడూ మోసపోరు అని. కానీ నిజం ఏంటంటే ఫేక్ న్యూస్కు బలయ్యే అవకాశం కొన్నిసార్లు తెలివైన వాళ్ళకే ఎక్కువ. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మన మెదడు మనల్ని ఎలా మోసం చేస్తుంది? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫేక్ న్యూస్ అంటే నిజం కాని సమాచారాన్ని నిజంలా చూపించడం. ఇది పూర్తిగా అబద్ధం కావచ్చు, లేదా కొంత నిజాన్ని కలిపి చెప్పిన తప్పుదారి పట్టించే సమాచారం కావచ్చు. ఉదాహరణకు, రేపటి నుంచి ప్రభుత్వం అన్ని బ్యాంకులను మూసేస్తుంది, ఈ ఒక్క చిట్కాతో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుంది, ఈ సెలబ్రిటీ మరణించాడు. ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతాయి. ఫేక్ న్యూస్ లక్ష్యం ఏమిటి? కొన్నిసార్లు డబ్బు సంపాదించడం, కొన్నిసార్లు రాజకీయ ప్రభావం చూపించడం, కొన్నిసార్లు కేవలం సంచలనం సృష్టించడం. కానీ ప్రమాదం ఏమిటంటే నిజం కంటే అబద్ధం చాలా వేగంగా ప్రయాణిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం నిజమైన సమాచారంతో పోలిస్తే చాలా వేగంగా వ్యాప్తిస్తుంది. అందుకే ఫేక్ న్యూస్ ఈ రోజు ప్రపంచంలో ఒక పెద్ద సమస్యగా మారింది. అయితే ఫేక్ న్యూస్ ఎందుకు వస్తుంది? మొదటి కారణం డబ్బు. ఎక్కువ క్లిక్స్ వస్తే ఎక్కువ ప్రకటనల ఆదాయం వస్తుంది. అందుకే కొన్ని వెబ్సైట్లు సంచలనాత్మక అబద్ధాలను ప్రచారం చేస్తాయి. రెండవ కారణం రాజకీయాలు. ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయడానికి కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తారు. థర్డ్ రీజన్, సోషల్ మీడియా ఆల్గరిథమ్స్. ఫేస్బుక్, యూట్యూబ్ ఎక్సెట్రా వంటి ప్లాట్ఫామ్లు ఎక్కువ ఎంగేజ్మెంట్ వచ్చే పోస్టులను ముందుకు పంపిస్తూ ఉంటాయి. షాక్ కలిగించే వార్తలకు ఎక్కువ షేర్స్ వస్తాయి, కాబట్టి అవి ఇంకా ఎక్కువ మందికి చేరతాయి. ఫోర్త్ రీజన్, మనుషుల స్వభావం. మనకు ఆశ్చర్యం కలిగించే విషయాలను ఇతరులతో పంచుకోవాలనే కోరిక ఉంటుంది. అక్కడే ఫేక్ న్యూస్ గెలుస్తుంది. ఇప్పుడు అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే తెలివైన వాళ్ళు కూడా ఎందుకు నమ్ముతారు? దీనికి కారణం ఐక్యూ కాదు, మన మెదడు పనిచేసే విధానం. మొదటిది కన్ఫర్మేషన్ బయాస్. మనకు ఇప్పటికే నమ్మకం ఉన్న విషయాలను సమర్థించే సమాచారాన్ని మనం సులభంగా నమ్ముతాం, వ్యతిరేక సమాచారాన్ని మాత్రం తిరస్కరిస్తాం. రెండవది ఎమోషనల్ ట్రిగ్గర్. భయం, కోపం, ఆశ్చర్యం. ఈ భావోద్వేగాలు వచ్చినప్పుడు మన మెదడు లాజిక్ కంటే వేగంగా స్పందిస్తుంది. అప్పుడు నిజమా కాదా అని చెక్ చేయకుండా షేర్ చేస్తాం. మూడవది కాగ్నిటివ్ ఈజ్. ఒక విషయాన్ని పదే పదే చూస్తే అది నిజమనే భావన కలుగుతుంది. దీనిని ఇల్యూజరీ ట్రూత్ ఎఫెక్ట్ అంటారు. అంటే అబద్ధాన్ని 100 సార్లు వింటే అది నిజంలా అనిపించడం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచం ఒక పెద్ద ఉదాహరణను చూసింది. సోషల్ మీడియాలో వేలాది ఫేక్ మెసేజ్లు వైరల్ అయ్యాయి. ఈ మందు తీసుకుంటే కరోనా వెంటనే పోతుంది, ఈ పానీయం వైరస్ను చంపేస్తుంది, ఈ దేశం వైరస్ను దాచిపెడుతుంది. ఇలాంటి వార్తలను సాధారణ ప్రజలే కాదు, చదువుకున్న వాళ్ళు కూడా షేర్ చేశారు. ఎందుకంటే వాళ్ళు తెలివి తక్కువ కాబట్టి కాదు, భయం ఎక్కువగా ఉండడం వల్ల. భయం వచ్చినప్పుడు మన మెదడు త్వరగా సమాధానం వెతుకుతుంది. ఆ సమయంలో తప్పు సమాచారాన్ని కూడా నిజమని అంగీకరించే అవకాశం పెరుగుతుంది. ఇది మనుషుల సహజ మానసిక ప్రతిస్పందన. అయితే ఫేక్ న్యూస్ నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఫస్ట్ రూల్, తొందరపడకుండా ఆలోచించండి. ఎవరితో అయినా షేర్ చేయడానికి ముందు కనీసం ఒక 30 సెకండ్లు ఆగి ఆలోచించండి. రెండవ రూల్, సోర్స్ చెక్ చేయండి. ఆ వార్త ఎక్కడి నుంచి వచ్చింది, నమ్మదగిన మీడియా సంస్థలు కూడా అదే చెబుతున్నాయా అని చూడండి. థర్డ్ రూల్, హెడ్లైన్ మాత్రమే చదవద్దు, పూర్తి సమాచారం తెలుసుకోండి. ఎందుకంటే వాట్సాప్లో, ఫేస్బుక్లో చాలా పోస్టులు మనం డైలీ చూస్తూనే ఉంటాం. అట్రాక్టివ్ హెడ్లైన్ వేయడం వల్ల వెంటనే దాన్ని షేర్ చేస్తూ ఉంటాము. అలా షేర్ చేయకుండా దాని యొక్క సమాచారం మొత్తం చదవాలి. ఫోర్త్ రూల్, మీ భావోద్వేగాలను గుర్తించండి. ఏదైనా వార్త చూసి కోపం లేదా భయం వస్తే అదే సమయంలో అది ఫేక్ అయ్యే అవకాశం కూడా ఉందని గుర్తుంచుకోండి. ఫిఫ్త్ రూల్, ఎప్పుడూ ఇలా ప్రశ్నించండి. ఏదైనా న్యూస్ మీ దగ్గరకు వస్తే దీనికి ఆధారం ఏమిటి, ఇది నిజమని ఎలా తెలుసుకోవాలి అనే ప్రశ్నలు అడగండి. గుర్తుంచుకోండి, ఫేక్ న్యూస్ సమస్య తెలివి లోపం వల్ల రాదు, అది మన మెదడు ఎలా పనిచేస్తుందో అనే విషయం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి నిజమైన తెలివి అంటే అన్నింటినీ నమ్మడం కాదు,
నమ్మే ముందు పరిశీలించడం. మీరు ఎప్పుడైనా ఫేక్ న్యూస్ని నిజమని నమ్మారా? అయితే మీ అనుభవాన్ని మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన సైకాలజీ మరియు నాలెడ్జ్ వీడియోల కోసం బిఎన్ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.